రామాయణ అయోధ్యాకాండ 118 సర్గాలు 35 శ్లోకా నుంచి. ఏదన్నా ఒక కథని చెప్పని రాముడు స్వయంవరానికి వచ్చినప్పుడు ఆ గాథని విని ఉన్నాను, కానీ అదంతా నీకు ఇష్టమైతే ఆ కథే చెప్పు అని అడుగుతుంది అనసూయాదేవి. దానికి తగ్గట్టుగా సీతాదేవి తన తండ్రి గురించి చెప్తూ, అలాగే వివాహ సమయం వచ్చినప్పుడు ఆయన పడిన ఆలోచనలు ఇవన్నీ చెప్తూ, సదృశ్చాశ్చపకృష్టాశ్చ లోకే కన్యా పితా జనాత్ ప్రదర్శనమప్నోతి శక్రేణాపి సమో భువి. ఈ లోకంలో ఆడపిల్లలు గల తండ్రి తన సంపదలతో వైభవములతో ఇంద్రుడు అంతటి వాడైనా కావచ్చు, అంటే ఎంతటి వాడైనా, పేదవాడైనా లేకపోతే ఉన్నవాడైనా ఎవరైనా సరే, అనురాగం ఒకటి, దానికి కొలమానం లేదు కదా. నాకు ఇంత ఆస్తుంది కాబట్టి నేను ఇంత ప్రేమను చూపిస్తున్నాను నేను ఎలా చెప్తావు? నీకెంత శక్తి ఉందో వస్తువు గొప్పగా కొనగలవు, కానీ ఆ ప్రేమ అంతే కదా. పేదవాడికైనా ఉన్నవాడికైనా ఆ వాత్సల్యం ఒక్కటి. అందుకని ఆడపిల్ల కన్న తండ్రి ఇలా ఇంద్రుడంతటి వాడైనా సరే మగపిల్లలు గల తండ్రులు అతనితో సమానములు కారు, అతని కంటే తక్కువ వారు కానీ కావచ్చు, అయినా వారు అతనిని చిన్న చూపే చూస్తారంటే సంపదలలో వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ వాళ్ళని అవ్వచ్చు తక్కువ వాళ్ళని అవ్వచ్చు, కానీ ఎంతసేపు మగపిల్లల తండ్రికి ఆడపిల్లల ఒక తండ్రి తక్కువగానే కనిపిస్తాడు. ఇది సహజం. అంటే నువ్వు నాకు ఎన్నాయి కదా, నాకు అక్కర్లేదన్న భావన ఉండదు వీళ్ళకి. అందుకే తనతో సమానమైన వాళ్ళైనా, తనకన్నా ఎక్కువ వారైనా, తనకన్నా తక్కువ వారైనా సరే అతన్ని చిన్న చూపే చూస్తారు. అంటే ఎంత సంపద ఉన్నవాడైనా సరే ఆ మగపిల్లవాడ యొక్క వాళ్ళ ముందు ఈయన ఎప్పుడు తక్కువే. మనకి ఏదన్నా సరే ఒకళ్ళ దగ్గర ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. దానికి ఏదైనా ఇప్పుడు ఫ్రిడ్జో ఏదైనా రిపేర్ వచ్చిందంటే వారంటీ చూసుకుంటాం. ఈ వారంటీ లోపల ఇలా అయింది అలా అయిందంటే ఎక్స్చేంజ్ అడుగుతాం, లేకపోతే దబాయించి ఇంత వారంటీ ఇచ్చారు అదేంటి మొన్నే తీసుకున్నాను ఇలా అయిపోయింది అని అడుగుతాం. కానీ ఇక్కడ ఎదురు డబ్బులు ఇవ్వాలి, అన్ని కానుకలు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఏది చెప్పినా సరే ఇక్కడ పిల్లనిచ్చిందే కాకుండా పిల్ల అక్కడ అన్నీ సమకూర్చుకోవటమే కాకుండా వీళ్ళు కూడా అణిగిమణిగే ఉండాలన్నట్టుగా మాట్లాడతారు. అందుకే ఇక్కడ చెప్పింది, నీ ఇంటికి ఒకటి వస్తువు ఒకళ్ళు ఇచ్చినప్పుడు అన్నీ వీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు నీకు అణిగిమణిగి ఉండేదేంటి? అసలు నీకు వస్తువు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పిల్లని ఇచ్చారు, ఆ బాధ్యత అంతా ఆ పిల్ల చూసుకుంటుంది అన్నప్పుడు ఎవరికి అణిగిమణిగి ఉండాలి? నీది కాని ఇంటికి నీ ఇంటికి వచ్చి నీకు అన్నీ చేస్తుందంటే నువ్వు ఎంత జీవితాంతం రుణపడిపోయి ఉండాలి, కానీ అది ఉండదు. అందుకని చులకనగానే ఉంటుంది. అందుకే ఆయన్ని చిన్న చూపు చూస్తారు. తాం దర్శన మధురస్తాం దృష్ట్వా చాత్మని పార్థివః చింతార్ణవగతః నాససాధాప్లవో యథా. ఇలాంటి ఇబ్బందులు ఎదురైన సమయంలో, ఇలా దగ్గర పడుతున్న సమయంలో జనక మహారాజుకి ఆ సముద్రం యొక్క అవల తీరంలో చేరినట్లుగా చింతాసాగరం అన్నది ఇంకా ఇంకా బయటపడలేకుండా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈవిడికి సరైన జోడి ఎతకాలి. ఇప్పుడు సరైన జోడి అంటే ఎలా? అందుకని ఇటువంటి ఆలోచనల పరంపరలో పడిపోయాడు జనక మహారాజు. ఆయో నిజాం హిమాం జ్ఞాత్వా నాద్యగచ్చిద్విచింతయన్ సదృశం చానురూపం చ మహిపాలః పతిం మమ. ఆ మిథిలాధిపతి నా కూతురు సీత ఆయోనిజ అను భావాన్ని మనసులో ఉంచుకుని ఆ దృష్టితోనే నా వివాహ విషయాన్ని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. నాకు తగినట్లుగా, అంటే ఈవిడ దివ్య శిశువు, అన్ని దివ్య గుణాలు ఉన్నవాడే కదా, ఆవిడికి సరిగ్గా సరిపోతాడు. అందుకుని దానికి తగ్గట్టుగా ఉత్తమ వంశ సంజాతుడు అయిన వాణ్ణి, సత్ప్రవర్తన కలిగిన వాడిని, అంటే వివాహానికి కానీ వివాదానికి కానీ ఇక్కడ తగ్గట్టుగా అంటారు. ఆ జోడీ సరిపోవాలి. ఈడు జోడు అని ఎందుకు అంటున్నాము? ఇప్పుడు ఎలా అయితే ఆ పొడుగు చూస్తాము, రంగు చూస్తాము, మళ్ళీ కాకి ముక్కుకి దొండపండులాగా కాకుండా కాస్త సరిపడేలాగా, అటు చదువు దగ్గర నుంచి ఇక్కడ అన్నీ
అన్నిటిలో కూడా సరి సమానంగా ఉండాలి. అందుకే ఉత్తమ వంశానికి చెందినవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు, రూప, యవ్వన సంపన్నుడైన వరుడు ఎంత వెతికి చూసినా సరే ఆయన దృష్టికి గోచరించలేదు, కనపడలేదు. మనకి అన్నీ ఇంటెనకాలే ఉంటాయి కానీ ఆ సమయం సందర్భం వస్తే కానీ కనపడవు. అరే ఇక్కడే ఉంది కదా అని తర్వాత అనుకుంటాం. కానీ ఆ సమయం కాలం రావాలి వచ్చేదాకా మనమంటూ ఉంటే మనకి ఎవరో అన్నట్టుగా రాసిపెట్టే ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉంటారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు మనకి తారసపడుతూ ఉంటారు. అందుకని పాపం ఈయన వెతికింది లేదు, ఇన్ని ఆలోచనలతో తగ్గిన భర్త కావాలి అన్నట్టుగా ఈయన వెతకటం ఈయన వెతుకుతున్నాడు. కానీ ఆయనకెక్కడా దానికి తగ్గట్టుగా ఎవ్వరూ కనిపించలేదు. తస్య బుద్ధిరియం జాత చింతయానస్య సంతతం స్వయంవరం తనూజాయాః కరిష్యామితి ధీమతః. ప్రజ్ఞాశాలి నిరంతరము వరుడు అన్వేషణలో ఉన్నాడు. అట్లాంటి మహారాజు స్వయంవర విధానమే ఇంకా నా కూతురికి వివాహం చేయటం ఇదైతేనే సరిపోతుంది. ఎందుకంటే ఈయన ఎతకాల్సినవి అన్నీ ఎతికేశాడు. అందుకని ఇలా చెయ్యటమే తగిన పని అని ఒక నిశ్చయానికి వచ్చేశాడు. మహాయజ్ఞే తథా తస్య వరుణేన మహాత్మనా దత్తం ధనుర్వరం ప్రీత్యా తూనిచాక్షయ సాయకం. ఆ నిమి వంశంలో జనకుడు కంటే పూర్వుడైన దైవరథుడు ఒక మహాయజ్ఞం చేస్తున్నప్పుడుగా మహాత్ముడైన ఆ శివుడే ఆ వరుణుడై ప్రసన్నుడై ఒక దివ్య ధనుస్సుని అక్షయ బాణములతో ఉండేటి రెండు తునీరముల్ని కూడా అంటే అమ్ముల పది ఏదైతే బాణాలు పెట్టుకుంటారో దాన్ని ఆ ధనస్సుని ఆ మహారాజుకి అనుగ్రహించాడు. క్రమంగా ఎలా అయితే పరంపరగా రాజ్యాధికారం కొడుకులకు వెళుతూ ఉంటుందో తలు ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు సంపాదించినవి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి లభించినవన్నీ కూడా అలానే లభిస్తూ ఉంటాయి. అలాగే క్రమంగా ఆ శివధనస్సు జనక మహారాజుకి సంక్రమించింది. असञ्चाल्य मनुष्यैश्च यत्नेनापि च गौरवात् तन्न शक्त्या समयितुं स्वप्नेष्वपि నరాధీపః. ఎంతటి బలశాలులైన మానవులు సైతం తమ సర్వశక్తుల్ని పెట్టుకుని కూడా ఎంత ప్రయత్నించినా సరే ఆ మహాధనుస్సుని కొంచెం కూడా కదపలేకపోయారు. మహారాజులు తమ కలలో కూడా దాన్ని ఎక్కుపెట్టడానికి శక్తి సరిపోలేదు. కలలో మనం చెయ్యని బోళ్ళు బోళ్ళు సాధించేస్తుంటాం. అది ఎత్తేసాం, ఇది ఎత్తేసాం, ఇది చేసేసాం, అది చేసాం. అంటే కలలో కూడా అంటే అంత అసాధ్యమైనది. వాళ్ళ శక్తి సరిపోవట్లేదు. తద్దనుః ప్రాప్యామి పిత్రా వ్యాహృతం సత్యమాదినా సమవాయే నరేంద్రాణం పూర్వమామంత్య పార్థివాన్. సత్యసంధుడైన మా తండ్రి స్వయంవర మహోత్సవానికి సకల రాజుల్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానాన్ని అందుకుని పెద్ద సంఖ్యలో అక్కడికి చాలామంది మహారాజులు వచ్చారు. వాళ్ళ సమక్షంలో ఆ శివధనుస్సుని గురించి ఆయన మళ్ళీ ఇలా వివరించి చెప్పాడు. ఇదం చ ధనురుద్యమ్య సజ్జం యః కురుతే నరః తస్య మే దుహిత భార్య భవిష్యతి న సంశయః. ఈ మహాధనుస్సుని ఎవరైతే లేవనెత్తుతారో దీన్ని ఎక్కిపెట్టిన పరాక్రమశాలి అయిన పురుషుడికే నా కూతురైన సీతాదేవికి భర్త అవ్వ తగినవాడు. ఆ వీరుడికే నేను సీతనిచ్చి వివాహం చేస్తాను. ఇందులో ఎటువంటి సందేహం లేదని నేను మాట ఇస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. తచ్చ దృష్ట్వా ధనుశ్రేష్టం గౌరవాత్ గిరిసన్నిభం అభివాద్య నృపా జగ్ముః అశక్తస్తస్య తోలనే. అక్కడికి వచ్చిన రాజకుమారులందరూ కూడా పర్వతం అంత బరువైన ఆ గొప్ప ధనుస్సుని చూసి దాన్ని ఎక్కుపెట్టడానికంటే చూసేసరికి భయం వేసింది. దాన్ని కదిలించటానికి కూడా ఆ శక్తి సరిపోక దానికి దండం పెట్టి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఏదన్నా ఒకటి చెయ్యకపోతే ఒక లెక్క. ఇప్పుడు అందరిలో మళ్ళీ చెయ్యలేదు చెయ్యలేదు అన్నది మిగిలిపోతూ ఉంటుంది. అందుకని కొంతమంది చేయటానికి కూడా కొన్ని భయపడుతూ ఉంటారు. సుదీర్ఘస్య తు కాలస్య రాఘవోయం మహాద్యుతిః విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుం సమాగతః. లక్ష్మణేన సహ భ్రాత్రా రామః సత్య పరాక్రమః. ఇది ఇలా జరిగి చాలా కాలం అలాగే అయిపోతుంటే మహా తేజస్వి
సత్య పరాక్రమైన రఘురాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుని వెంట నా తండ్రి చేస్తున్న యజ్ఞానికి చూడటానికి మిథిలా నగరానికి వచ్చారు. విశ్వామిత్రస్తు ధర్మాత్మా మమ పిత్రా సుపూజితః ప్రోవాచ పితరం తత్ర భ్రాతరో రామలక్ష్మణౌ. అప్పుడు ధర్మనిరతుడైన మా తండ్రి విశ్వామిత్ర మహర్షికి రామలక్ష్మణులకి సాదరంగా అతిథి మర్యాదలు చేసి తర్వాత విశ్వామిత్రుడు మా తండ్రితో ఇలా చెప్పారు. సూత దశరథస్యేమో ధనుర్దర్శన కాంక్షిణో ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం ఇత్యుక్తస్తేన విప్రేణ తద్దను సముపానయత్. ఓ నరేంద్ర, ఇతడు శ్రీరాముడు, ఇతడు లక్ష్మణుడు, ఈ ఇద్దరు అన్నతమ్ములు, దశరథ మహారాజు యొక్క కొడుకులు. వీరు మీ శివధనుస్సుని చూడాలని కోరుకుంటున్నారు. ఆ దివ్య ధనుస్సును రాజకుమారుడైన శ్రీరాముడికి చూపించండి అని చెప్పారు. అంటే ఇక్కడ వీళ్ళు చూడాలని అనుకోవటానికి కూడా అది ఉందని వీళ్ళకి తెలియాలి కదా. అవన్నీ చెప్పింది విశ్వామిత్రుడే. ఆయన యజ్ఞం చేసుకోవటానికి ఎవరైతే రాక్షసులు ఇబ్బందులు గురి చేస్తున్నారో సాయం చెయ్యమని దశరథుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించేలాగా వశిష్ఠుల వారు ఒప్పించి మళ్ళీ రాముణ్ణి లక్ష్మణ్ణి ఇచ్చి ఈయనకి పంపిస్తారు. ఆ యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి విశ్వామిత్రుడే తీసుకొస్తాడు. ఆయనే తీసుకొచ్చి ఆ ధనుస్సు యొక్క గొప్పతనాన్ని చెప్పి దాన్ని చూద్దాము అని చెప్పి మిథిలా నగరానికి తీసుకొస్తారు. ఇక్కడ వచ్చి రాముడికి చూపించండి అని చెప్పాను. నిమిషేంతర మాత్రేణ తధానమ్యాస వీర్యవాన్ జాం సమారోప్య షుడీతి పూరయామాస వీర్యవత్. ఆ విశ్వామిత్రుడు ఇలా చెప్పిన వెంటనే ఆ మహాధనుస్సుని అక్కడికి చేర్చి పరాక్రమశాలి అయిన ఆ రఘురాముడు రెప్పపాటు కాలంలో ఆ ధనస్సును వంచి వెంటనే అల్లెతాడును కూడా సంధించాడు. దాన్ని అటు ఇటు కదపటానికే ఎవరికి కాలేదు. అలాంటిది దాన్ని ఎత్తటం, ఎత్తి మళ్ళీ అల్లెతాడంటే దానికి మళ్ళీ ఆ దారాన్ని సంధించటం, అవన్నీ చేసి వెంటనే ఆకర్ణాంతం దాన్ని బలంగా లాగాడు. అంటే ఇక్కడ ఒకసారి ధనస్సును పట్టుకుని లాగి బాణం వేసే ముందు ఎలా అయితే చెవి వెనక్కి దాకా దాన్ని లాగుతారు, అలా ఒక్కసారిగా లాగాడు రాముడు. తేన పూరయతా వీగాత్ మధ్యే భగ్నం విధాధనుః తస్య శబ్దో అభవిద్ భీమః పతితస్యాస నీరివ. ఒక్కసారిగా అంతలాగా అవలీలగా, అది పెద్ద భారంగా అనుకోలేదు. ఈయన తన మానాన్న తను ఎత్తిపెట్టాడు, అలా లాగేశాడు. శ్రీరాముడు ఎలా వింటినారని అంత వేగంగా లాగుతుండగా ఆ శివధనుస్సు మధ్యకి విరిగిపోయింది, 2 ముక్కలైపోయింది. దాన్ని కదపటానికే అంతమందికి ఎవరు ప్రయత్నించినా జరగంది, అవలీలగా ఎత్తాడు, దాన్ని 2 ముక్కలు చేసేశాడు. ధనుర్భంగమైనప్పుడు పిడుగుపాటు పడినట్టుగా పెద్ద శబ్దం వచ్చింది, అది భయంకరమైన ధ్వని. తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చిత దాతుముద్ధమ్య జలభాజనముత్తమం. అంత శబ్దం పడితే అక్కడ ఆడిన మాటని ఎప్పుడు ఈ శబ్దం వచ్చినప్పుడు కూడా అందరూ స్పృహ కోల్పోయి పడిపోయారు. కానీ ఇక్కడ విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, సీత, జనక మహారాజు మట్టుకే అలా ఉండిపోయారు. వాళ్ళు మామూలుగా ఉన్నారు, తతిమా వాళ్ళందరూ ఆ శబ్దాన్ని భరించలేక స్పృహను కూడా కోల్పోయారు. తర్వాత ఆడిన మాట తప్పని మా తండ్రి గారనే జనక మహారాజు నన్ను శ్రీరాముడికిచ్చి కన్యాదానం చెయ్యటానికి నిశ్చయించుకుని జలపాత్రను గ్రహించారు. మాట తప్పకూడదు, ఎవరు చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. దీయమానం నతో తథా ప్రతిజగ్రాహ రాఘవః అవిజ్ఞాయ పితుర్చందం అయోధ్యాధిపతేః ప్రభోః. అప్పుడు శ్రీరాముడు అయోధ్యాధిపతి తన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క అనుమతి ఇవ్వకుండా తను అలా స్వీకరించడానికి సిద్ధపడను అని చెప్పేశాడు. తతః స్వసురమామంత్ర్య వృత్తం దశరథం నృపం మమ పిత్రా త్వహం దత్త రామాయ విదితాత్మనే. అంతటా మా తండ్రి గారైన జనక మహారాజు మామగారైన వృద్ధుడైన దశరథ మహారాజు అయిన మిథిలా నగరం నుంచి ఆయన కోసం పంపించారు. ఆయన అనుమతితో
రావాలని ఇలా దిశాలిగా వాసిగాంచిన రాముడు అప్పుడు నా వివాహాన్ని జరిపించారు. దూతలీన పంపించి అప్పుడు మళ్ళీ కానుకలు ఇవన్నీ పంపించగా ఎంతో సంతోషంగా వాళ్ళందరూ రావటం, అప్పుడు రాముడు వివాహానికి ఒప్పుకున్నాడు. మమ చైవానుజా సాధ్వి ఉర్మిళా ప్రియదర్శన భార్యార్థే లక్ష్మణస్యాపి దత్తా పిత్రా మమ స్వయం. ఇలా తండ్రి ఆజ్ఞతో వివాహానికి అప్పుడు జరుగుతుండగా ఎంతో సౌందర్యవతి సాధ్వీయు అయిన నా చెల్లెలైన ఉర్మిళను మా తండ్రి గారు లక్ష్మణుడికిచ్చి స్వయంగా వివాహం జరిపించారు. ఏవం దత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి ధర్మేణ పతిం వీర్యవతాం వరం. అలాగే జనక మహారాజు యొక్క తమ్ముడు ఇద్దరు కూతుర్ని కూడా భరత శత్రుఘ్ని కూడా ఇచ్చి వివాహం జరగటంది. ఈ విధంగా స్వయంవర విధానాలన్నీ కూడా శ్రీరాముడు చేసినవన్నీ కూడా నేను అప్పుడు శ్రీరాముడికి భార్యనయ్యాను. మహావీరుడితో శ్రేష్ఠుడైన నా భర్తకి నేనప్పుడు సహధర్మచారిణి అయ్యాను. సర్వదా ఆయన పట్ల నాకెప్పుడు అనురాగం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకని ఆయనకి అనుకరిస్తానంటే మనం ఎలా అయితే ఒకళ్ళు చేసేది మనం చేయాలంటే వాళ్ళు ఎలా అయితే మనం ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఆయన ఏదైతే ఆచరిస్తున్నారో ఆయన్ని అనుసరించి నేను అదే ఆచరణలో ఉంటాను. ధర్మపరంగా నన్ను స్వీకరించిన నా భర్త అనుక్షణము ఆయన అడుగు జాడల్లోనే నేను ఉంటాను అని సీత చెప్పింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండలో 118 సర్గా సంపూర్ణం.